భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిచే ఇవాళ ముగ్గురు ఉరితీయబడ్డారు. ఈ ముగ్గురు ఉరితీయబడ్డటువంటి వాళ్ళలో రామ్ ప్రసాద్ బిస్మిల్ గోరఖ్పూర్ జైల్లో ఉరితీశారు ఇతన్ని. అష్ఫాకుల్లా ఖాన్ను ఫైజాబాద్ జైల్లో ఉరితీశారు. ఠాకూర్ రోషన్ సింగ్ను అలహాబాద్ జైల్లో ఉరితీశాడు. తర్వాత రాజేంద్రనాథ్ లాహిరిని 2 రోజుల క్రితమే గోండా జైలులో ఉరితీశారు. ఈ ఉరితీసినటువంటి రోజు అంతకంటే ముందు వీళ్ళ మీద పెట్టినటువంటి ఛార్జెస్ ఏంటి అంటే కకోరి కుట్ర కేసుగా ప్రసిద్ధిగాంచినటువంటి సహరన్పూర్ లక్నో ట్రైన్ను దోపిడీ చేశారు. అనగా ఆ దోపిడీలో ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ఆ లూటీ చేసినటువంటి క్రమంలో ఒక ప్యాసింజరు అనుకోకుండానే హత్య గావించబడ్డాడు. కాబట్టి వీళ్లకు ఉరిశిక్ష మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పనినందుకు ఆ యొక్క ఛార్జెస్ మీద వీళ్ళనైతే ఉరితీశారు. భారతదేశంలో ఉరితీయబడ్డటువంటి ఈ సంఘం ఎవరు వీళ్ళు? హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. మా చిన్నప్పుడు గుర్తుండాలి, చంద్రశేఖర్ ఆజాద్ దీనికి చిట్ట చివరిగా అనగా 3 సంవత్సరాల తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని పేరు దాన్ని మార్చిన తర్వాత ఆయన దానికి అధ్యక్షుడయ్యారు. అప్పుడు వీళ్ళ సంఘం ఇది. ఈ సంఘము ఉరితీయబడ్డప్పుడు దీని యొక్క ఫౌండింగ్ మెంబర్స్ ఉరితీయబడ్డ సందర్భంలో ఎవరెక్కడున్నారు ఒకసారి చూద్దాం. మహాత్మా గాంధీ, ఎంకే గాంధీ కటక్లో ఉన్నాడు. కటక్ అప్పుడే సముద్రం అనగా మహానది దాటుకొని ఛబ్రా సహాయక చర్యల్లో ఉండి నీరసంగా ఉన్నాడు డిసెంబర్ 19 ఇవాటి రోజున. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎక్కడున్నాడు? యూరోప్ నుండి కొలంబో చేరుకొని కొలంబోలో ఉన్నటువంటి ప్రెస్ వాళ్లకు ఒక నోట్ ఇచ్చాడు. నోట్ ఇచ్చి భారతదేశంలో మత విభజన సీరియస్గా జరుగుతున్నది అని దానిపై దృష్టి పెట్టాలని భారతీయులను కోరారు. మరి అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడున్నారు ఈ రోజున అంటే 2వ మహద్ సత్యాగ్రహం యొక్క తయారీ అనగా మనుస్మృతి దహన కార్యక్రమము డిసెంబర్ 25 నాడు జరిగింది. కాబట్టి ఈయన అక్కడే ఉన్నారు ముంబైలో ఇవాటి రోజుకు అనగా తన యొక్క తయారీలో ఉన్నాడు. అట్లాగే కేబీ హెగ్డేవార్ ఎక్కడున్నాడు? కేబీ హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపన దినోత్సవాలను తయారు చేసుకోవడానికి అనగా ఆర్ఎస్ఎస్ తయారీలో ఉన్నాడు. అది కూడా నాగ్పూర్లో. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడున్నాడు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లో వచ్చినటువంటి వరద సహాయక కార్యక్రమాల్లో అహ్మదాబాద్లో ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ ఇర్విన్ గుజరాత్ను సందర్శించి ఈ యొక్క సర్దార్ పటేల్ యొక్క సేవలను గుర్తించినప్పుడు ఈయన అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాడు.